ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన కృపచేత గతించిన నెలంతా మనకు తోడండి నూతన నెలలో ప్రవేశపెట్టి మొదటి ఆదివారమున ఆయనను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఈ వారమంతా దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయన సన్నిధి మీకు తోడై ఉంటుంది. ఈ నెలంతా కూడా గొప్ప శాంతిని, సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఏ కష్టంలో ఉన్న, ఏ బాధలో ఉన్న కృంగిపోవద్దు. ఎందుకంటే మీ దుఃఖము, మీ వేదన, మీ కన్నీరు దేవునికి తెలుసు. అందుకని ఈ వాగ్దానాన్ని దేవుడు మీ గృహాలకు పంపిస్తున్నారు. ఒకవేళ ఒంటరితనంలో ఉన్నారా, కన్నీటితో ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా, ఏది ఏమైనప్పటికీ, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మీ కన్నీటిని తుడుస్తాడు, మీ జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా సమస్యలు, శోధనలోని మీరందరూ కూడా తప్పకుండా మీ ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని సహాయాన్ని కోరుతున్నాను. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. భయపడకండి. ఆయన చేతులు నూతన సృష్టిని చేస్తాయి. మన జీవితంలో నూతన ఆశీర్వాదాలు దయచేస్తాయి. అందువల్ల ధైర్యం తెచ్చుకోండి. దేవుని మాటను బట్టి మీరు ఏ బాధలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు చేస్తున్న పనులు, మీరు వెళ్తున్న మార్గము, మీరు తలంచుచున్న తలంపులు మీకు అర్థం కావడం లేదా? నా జీవితం ఎటుపోతుందో అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఏమవుతానో, నా ఫ్యూచర్ ఏంటో అని నువ్వు కృంగిపోతున్నావా? నీ చదువు, నీ జ్ఞానము, నీ ప్రయత్నాలు, నీ యొక్క తలంపులు అన్నిటిలో కూడా నేను ఫెయిల్ అయిపోతున్నావా? నేను ఎంత ఆలోచించినా, నేను ఎంతగా ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను సక్సెస్ అవ్వడం లేదు. నా జీవితంలో అన్నీ నిరాశ కలుగుతుంది. నా జీవితంలో నేను అన్నీ కోల్పోతూనే ఉన్నానని నువ్వు ఈ ఉదయం ఒకవేళ దిగులుతో ఉన్నావేమో, దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీ తలంపులు ఫెయిల్ అయిపోయినా భయపడొద్దు. నీ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయినా భయపడొద్దు. నీ మార్గములన్నీ ముయ్యబడిపోయినా భయపడొద్దు. వాటికంటే ఉన్నతమైన తలంపులు నీ పట్ల నేను కలిగి ఉన్నాను అని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. అంటే నీవు దేవుని తలంపుల్లో ఉన్నావు. ఆయన నిన్ను గూర్చి ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన తలస్తున్న తలంపుల లిస్టులో నీ లిస్టు కూడా ఉంది, నీ పనులు కూడా ఉన్నాయి. అంటే నీకేది నీ జీవితంలో ప్రాముఖ్యం అనుకుంటున్నావో అది ఆయనకు కూడా ప్రాముఖ్యం. నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో దానిని గురించి ఆయన కూడా ఆలోచిస్తున్నాడు. నువ్వేదైతే చెయ్యాలని కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలని ఆశిస్తున్నావో అది ఆయన నిన్ను గురించి ఆశిస్తున్నాడు. ఇది జరగకపోతే ఎట్లా ఉంటుందో నా జీవితము, ఈ పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉంటుందో అని నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి, నీ ఆర్థిక పరిస్థితులను గూర్చి నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే ఆయన కూడా నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. అయితే నీ తలంపు కంటే, నీ ఊహ కంటే, నీ ఉద్దేశం కంటే కూడా ఉన్నతంగా నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఉన్నతమైనది నీ జీవితంలో జరిగించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. అయితే దేవుని యొక్క ఉన్నత ప్రణాళికను మనం అనేకసార్లు అర్థం చేసుకోలేకపోతాం, మానవ మనస్సుతో, మానవ బుద్ధితో. ఎందుకంటే మన ఆలోచనలు ఈ భూమికి సంబంధించినవి. కేవలము మన ఎదుట కనబడుతున్న విషయాల్ని చూడగలుగుతాయి. కానీ దేవునికి మన మీద ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఒక చీమ మన ఉద్దేశాలను, మన తలంపులను ఏ విధంగా అర్థం చేసుకోలేదో, మన మాటలను ఏ విధంగా గ్రహించలేదు, అదేవిధంగా మనము కూడా దేవుని ఉద్దేశాలు అనేకసార్లు గ్రహించలేకపోతాం. అందువల్ల ఇంకా నిరాశలోనే ఉంటాం, ఇంకా దుఃఖిస్తూనే ఉండడం జరుగుతుంది.
ఒకసారి ఏం జరిగిందంటే చీమలు బెల్లం తీసుకొని మొయ్యలేక మోసుకు వెళ్తూ ఉన్నాయి. చీమల పుట్ట కొంచెం దూరంలో ఉంది. చాలా ప్రయాసపడుతున్నాయని చెప్పి వాటికి కొంచెం సహాయం చేయాలని చెప్పి బెల్లం ముక్క తీసి చీమల పుట్ట దగ్గర వేశాం. అయితే వెంటనే ఆ చీమలు భయపడిపోయి అన్నీ కూడా పారిపోయాయి. ఎంతో భయపడిపోయాయి. మేము వాటికి సహాయం చేస్తున్నామన్న సంగతి అవి గ్రహించలేకపోయాయి. నిజంగా ఇదే విధంగా మనిషి మాత్రులమైన మనము చిన్న తలంపులతో చిన్న ఉద్దేశాలతో ఉండి మన పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను మనం గ్రహించలేక చిన్న విషయాలను చిన్న చిన్న పరిస్థితులను గురించి అడుగుతున్నాం. ఒక చిన్న ఉద్యోగాన్ని నాకు దయచేయండి ప్రవ్వా, ఒక్క బిడ్డను నాకు దయచేయండి తండ్రి, ఒక చిన్న గృహాన్ని నాకు దయచేయండి తండ్రి, నాకు కొంచెం ఆరోగ్యం వస్తే బాగుండును, కొంచెం బలం వస్తే బాగుండును అని ఈ విధంగా చిన్న చిన్న విషయాలు సృష్టికర్త అయిన ప్రభువును మనం అడుగుతూ ఉన్నాం. అందుకే మన ఉద్దేశాలను గ్రహించిన ప్రభు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. నీ పట్ల నేను చాలా ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాను, భయపడొద్దు అని. చీమల వలె ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతమైన అంత ఎత్తైన తలంపులు నీ గురించి నేను కలిగి ఉన్నానని. నిజమే కదా, చంద్రమండలం దగ్గరికి వెళ్ళడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే మహాకాశములు దాటాలంటే, దాని ఎత్తును కొలవాలంటే ఏ శాస్త్రజ్ఞులు కొలవగలుగుతారు? ఏ జ్ఞానులు కొలవగలుగుతారు? ఎవరికి సాధ్యమవుతుంది? మహాకాశములు పట్టజాలని ప్రభువుకు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఎవ్వరికీ సాధ్యం కాని ఉన్నతమైన కార్యములు కూడా ఆయన నీ జీవితంలో జరిగించగలడు. నీ ఉద్దేశాలకు అందని కార్యములు ఆయన చేయగలడు. ఇది ఎలా జరుగుతుందని నువ్వు ఎటు ఆలోచించిన నీకు ఆలోచనకు అందదు, కానీ ఆయన ఆలోచనలకు అందుతుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఇది ఇంకా సాధ్యము కాదు అని నువ్వు అనుకుంటున్న నీ పరిస్థితిలో సాధ్యపరిచే శక్తి ఆయనకుంది. అందుకే ఆయన అంటున్నారు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని. అయితే నువ్వెంత నమ్ముతావో, ఎంతగా విశ్వసిస్తావో అంత ఉన్నతమైన కార్యములు నీ జీవితంలో చూస్తావు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని సెలవిచ్చారు ఆయన. ఒకవేళ మీ జీవితంలో ఏవైనా పనులు ఆగిపోయి ఉన్నాయేమో, మీరు అనుకుంటున్న పనులు ఏవి కూడా జరగడం లేదేమో, ఏమీ కలిసి రావడం లేదు, ఎంత ప్రయత్నించినా పనులు అక్కడే ఉన్నాయని దిగులు పడొద్దు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయాలని, ఉన్నతంగా చేయాలని, నీ పట్ల ఉన్నత ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకోవడమే మీరు చేయాల్సింది. మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే అస్తవ్యస్తంగా ఉన్న మీ జీవితాన్ని, అవమానాలతో ఉన్న మీ జీవితాన్ని, బాధకరంగా ఉన్న మీ జీవితాన్ని, ఏం చేయాలో పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్న నీ జీవితాన్ని ఆయన ఎంతో అందంగా తీర్చిదిద్దుతాడు, ఎంతో అందంగా చెక్కుతాడు ఆయన. అయితే చాలామంది జీవితాల్లో మా జీవితంలో ఈ కార్యములు జరగలేదు అని అనుకుంటూ ఉండొచ్చు. కార్యములు జరగకుండానే వారు గతించిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వారి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టకపోవడం వల్ల, వారి తలంపులతోటి, వారి ఆలోచనలతోటి వారు ముందుకు సాగి వారి జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకొని ఉండొచ్చు. కానీ దేవుని చేతులు కనుక మీరు పెడితే దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దుతాడు నిన్ను. అందువల్ల నా బ్రతుకింతే అని అనుకోవద్దు, నా వల్ల కాదని అనుకోవద్దు. నా వల్ల కాదు, కానీ నేను నమ్మిన నా దేవుని వల్ల తప్పక అవుతుందని విశ్వసించండి. మీ ప్లాన్స్ కన్నా ఉన్నతమైన ప్లాన్స్ ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు. ఎంతో ఉన్నతంగా నిన్ను తీర్చిదిద్దాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి బాధలోనే ఉండిపోకండి, నిరుత్సాహంలోనే ఉండిపోకండి, నిరాశతోనే ఉండిపోకండి, దిగజారిపోవద్దు. మీ పరిస్థితులను బట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నా ప్రభు నాకున్నాడు, ఆయన ఉన్నతమైన తలంపులు నా పట్ల కలిగి ఉన్నాడని ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండండి. ఆయన నీ కొరికే పనిచేస్తున్నాడు, ఆయన నీ కొరికే ఆలోచిస్తున్నాడు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చేయాలని నీ కొరకు ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుంటూ నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. ఇంత అద్భుతకరమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు, ఇంత ప్రేమ కలిగిన ప్రభువుని నువ్వు కలిగి ఉన్నావు, ఎంత ఆశ్చర్యకరమైన ప్లాన్స్ కలిగి ఉన్న దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఇక నిరుత్సాహపడొద్దు, దిగజారిపోవద్దు, భయపడొద్దు, కన్నీటితోనే ఉండొద్దు, ఏమీ చెయ్యలేనని ఒక బాధతోనే ఉండొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆనందించండి, ప్రభువులో నమ్మండి. ఒక్కసారి ఆకాశాన్ని చూడండి, ఎంత ఉన్నతంగా ఉందో. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్లాన్స్ కూడా అంతే ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు పూర్తిగా నీ జీవితాన్ని ప్రభువుకు సబ్మిట్ చేసుకోండి. ఇంతవరకు నా ఆలోచనతో నేను బ్రతికనయ్యా, నా తలంపులతో నేను బ్రతికనయ్యా, చిన్న చిన్న ఉద్దేశాలతో, చిన్న చిన్న ఆలోచనలతో నేను ఉన్నాను. కానీ నీవు నా పట్ల ఎంత ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉన్నావని ఇప్పుడు తెలుసుకుంటున్నాను.
అందువల్ల ఉన్నతంగా తీర్చిదిద్దగలను నీ చేతులకు నా జీవితాన్ని అప్పగిస్తున్నానని ఆయన చేతులకు మీ జీవితాన్ని అప్పగించండి. ఇక నీ జీవితాన్ని గురించి ఏమీ ఆలోచించొద్దు. నీ గత పరిస్థితులను గురించి ఆలోచించొద్దు. నీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని ఆలోచించొద్దు. నీ బిడ్డలు ఏమవుతారో అని ఆలోచించొద్దు. కేవలం ప్రభు వైపు మాత్రమే చూడండి. సృష్టికర్త వైపు మాత్రమే చూడండి. ఆయన సృష్టిని ఎంత అద్భుతంగా చేశాడో చూడండి. ఎన్ని ఆశ్చర్యకార్యములతో ఇంతవరకు నిన్ను నడిపించాడో చూడండి. ఇక ముందు ఇంకా ఉన్నతంగా నిన్ను చేయాలని ఆయన చూస్తున్నాడు. ఆయన చేతుల్లో ఒదిగిపోండి. ఆయన చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఇంతవరకు జరగని అనేక గొప్ప కార్యములు ఆయన నీ జీవితంలో జరిగించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే అందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి ఈ వారమంతా మాకు తోడుగా ఉన్నారు. గత నెలంతా మాకు తోడుగా ఉన్నారు. 2వ నెలలోనికి ఈ మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీ కృప కొరకు కోట్లాది స్తుతులు తండ్రి. మా బలమును బట్టి మేము బ్రతికి లేము నాయనా. మా ఆలోచనలను బట్టి, మా తలంపులను బట్టి, మా జాగ్రత్తను బట్టి మేము బ్రతికలేము. కానీ కేవలము నీ ఆలోచన బట్టి, నీ తలంపులను బట్టి, నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం. ఇక ముందు కూడా అదే కృప మమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను తండ్రి. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు. నేను నీ పట్ల చాలా ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాను. ఆకాశాన్ని చూడండి, మహాకాశముని చూడండి. నేను అంత గొప్ప కార్యములు మీ జీవితంలో చేయాలని ఆశ కలిగి ఉన్నానని చెప్పారు తండ్రి. మేము నమ్ముతున్నానైనా మా తలంపులన్నీ కూడా భూమికి సంబంధించినవే. చిన్న చిన్న తలంపులు, చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న ఉద్దేశాలు. అయితే మా పట్ల నీవు కలిగిన ఉన్నత ఉద్దేశాలకి ఈరోజు మేము అప్పగించుకుంటున్నాం. నీ కార్యములే మా జీవితంలో జరగాలి. నీ ఉద్దేశాలే మా జీవితంలో జరగాలి. నీ చిత్తమే మా జీవితంలో జరగాలి తండ్రి. మా చిత్తాన్ని కొట్టివేయండి అయ్యా. మా ఉద్దేశాన్ని పూర్తిగా కొట్టివేయండి తండ్రి. కేవలము నీ చిత్తము, నీ ఉద్దేశం, నీ తలంపులు నా పట్ల, మా ఆత్మీయ కుటుంబం పట్ల మీరు జరిగిస్తున్నారని నమ్మి నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈరోజు ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారు, ఎంతమంది కంగారులో ఉన్నారు, ఎంతమంది కన్నీటితో ఉన్నారు, ఎంతమంది నిరాశలో ఉన్నారు, ఎంతమంది బాధలో ఉన్నారు, ఎంతమంది వ్యాధితో మంచంపై ఉన్నారు, ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది పాపపు బంధకాల్లో ఉన్నారు, ఎంతమంది ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారో, ఎంతమంది కామెంట్స్ వారి ప్రార్థన విన్నపం మాకు తెలియచేస్తున్నారో అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను యేసు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. నమ్మిన వారందరి జీవితాలని టోటల్గా మీరు మార్చివేస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది అయితే ఈరోజు వారి జీవితాలను, వారి పరిస్థితులను, వారి ఆర్థిక బంధకాలను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి భర్తను, వారి భార్యను, వారు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని నీ చేతులు పెడుతున్నారో అందరినీ కూడా మీరు లేవనెత్తుతున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నీవన్నిటిలో ఫెయిల్ అయిపోయావేమో. అయితే నీ పని దేవుడు పూనుకుంటున్నాడు. ఈ రోజు నుండి ఆయన చేతులకు అప్పగించు. ఉన్నత స్థితిలో నిన్ను పెట్టబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఆమె నేను బిగ్గరగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఆమె ననువాడు మీ జీవితంలో ఆమె అనబోతున్నారు. వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని దేవుడు తప్పక దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.